హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఉన్నం మురళీధర్రావు విరచిత అంశంగా 130వ రాజ్యాంగ సవరణతో నేర రాజకీయాల ప్రక్షాళన అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. 130వ రాజ్యాంగ సవరణతో నేర రాజకీయాల ప్రక్షాళన, ఉన్నం మురళీధర్రావు విరచితం. ఇక వినండి. రాజకీయ అవినీతిపై రాజీ లేని పోరు కోసం మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జవాబుదారీతనానికి తిలోదకాలిస్తున్నారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. వారిలో కొందరు రాజ్యాంగబద్ధ పదవులను వెలగబెడుతూ అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు నేరారోపణలు నిరూపితమై జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలో నేర రాజకీయాల ప్రక్షాళనకు కేంద్రం ప్రతిపాదించిన 130వ రాజ్యాంగ సవరణపై విస్తృత చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా. తమిళనాడు, బీహార్, హర్యానా మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, లాలూ ప్రసాద్, ఓం ప్రకాష్ చౌతాలా వివిధ కేసుల్లో దోషులుగా తేలారు. మరెందరో నేతలు తీవ్రస్థాయి నేరాభియోగాలను నెత్తిన మోస్తున్నారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై 11 సిబిఐ, 9 ఈడీ కేసులు ఉన్నాయి. కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి పద్ధతిని అవలంబిస్తూ ఈ కేసుల్లో విచారణ జరగకుండా అడ్డుకుంటున్న సంగతి జగద్విదితమే. ఈ క్రమంలోనే ఆయన 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారు. తీవ్రస్థాయి ఆర్థిక నేరాభియోగాలను ఎదుర్కొంటున్న వ్యక్తికి రాష్ట్ర ఖజానాని అప్పచెప్పవచ్చా అనేది ఎవరికీ పట్టలేదు. ఇలాంటి వారికి రాజ్యాధికారం ఇవ్వకూడదనే విషయం ప్రజలకు అర్థం కాలేదు. పర్యవసానంగా 2019 నుంచి 2024 సంవత్సరాల మధ్యలో మళ్ళీ భారీ అవినీతి ఆరోపణలు వెలుగు చూశాయి. ఇలాంటి అవ్యవస్థను చెదరగొట్టాల్సి ఉంది. అందుకే రాజ్యాంగ పదవుల్లో ఉంటూ 30 రోజుల పాటు జైలు పాలైన వారిపై అనర్హత వేటు వేసేందుకు 130వ సంవిధాన సవరణను ఉద్దేశించారు. అయితే దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో మేలిమి విధానాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికి లేదా వారికి రాజకీయంగా సమాధి కట్టడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే నాయకులపై నమోదైన కొన్ని కేసుల్లో ఇప్పటికే శిక్షలు పడ్డాయి. తప్పుడు కేసుల్లో దండనకు అవకాశం లేదు. నేర చరిత్ర నేతలు పదవీచ్యుతులు కానప్పుడు దర్యాప్తు పూర్తి కాకుండా, విచారణ జరగకుండా అడ్డుకోగలరు. నిర్దోషులైతే నేరారోపణల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. అంతేగాని దర్యాప్తును, క్రిమినల్ ట్రయల్ను అడ్డుకోరు. అందువల్ల 130వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం మంచిదే. అదే సమయంలో దర్యాప్తు సంస్థలకు స్వతంత్రత, పారదర్శకత, జవాబుదారీతనాలను మప్పాలి. నేర నిరూపణ పద్ధతుల్లో కూడా మార్పు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. మన దేశంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయనే భావనను ప్రజలకు కల్పించాలి. అందుకు ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సిబిఐ, ఈడీ, ఏసీబీ, సిఐడి ఇటువంటి వాటికి ప్రత్యేక బడ్జెట్ ఆమోదించాలి. సాంకేతిక నైపుణ్యాలు కలిగిన సరైన సిబ్బందిని నియమించాలి. దర్యాప్తు అధికారుల ప్రవర్తన పారదర్శకంగా ఉండాలి, అలా ఉండేలా చూడాలి.
ఎవరి మీదైనా తప్పుడు కేసులు బనాయించినట్లు తేలితే సంబంధిత అధికారులే జవాబుదారీ అయ్యేటట్లు చట్ట సవరణ తీసుకురావాలి. 130వ రాజ్యాంగ సవరణతో పాటే ఈ మార్పులను తీసుకొస్తే విమర్శకుల ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అధికారంలో ఉన్నవారు ఉసికొల్పితే తప్పుడు కేసులు పెడతారనే ఆరోపణలకు ముగింపు పలికినట్లు అవుతుంది. ఈ మేరకు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ సహా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, మనీ లాండరింగ్, అవినీతి నిరోధక చట్టాల్లో తగిన మార్పులు తీసుకురావాలి. నేర నిరూపణకు విదేశాల్లో పాటిస్తున్న పద్ధతుల్లో కొన్నింటిని ఇక్కడ ఉదహరించాలి. జర్మనీలో ప్రాసిక్యూషన్ వ్యవస్థ పోలీస్ అధికారుల అజమాయిషిలో కాకుండా న్యాయ వ్యవస్థ పరిధిలో పనిచేస్తుంది. మన దగ్గర కూడా డిఓపి వ్యవస్థను సంస్కరించి ప్రాసిక్యూటర్లను ఆయా మ్యాజిస్ట్రేట్ల అజమాయిషిలోకి తీసుకురావాలి. దానివల్ల ప్రాసిక్యూటర్లు దర్యాప్తు అధికారులకు వంత పాడకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. సాక్ష్యాధారాలను బట్టి చట్ట ఉల్లంఘనలను సంబంధిత మ్యాజిస్ట్రేట్కు నివేదించి తగిన అనుమతితో విచారణను ముందుకు తీసుకెళ్లడానికి వీలు చిక్కుతుంది. దానివల్ల నేరారోపణలను రుజువు చేయటం, దోషులకు జైలు శిక్ష విధింపజేయటం అవి సులభం అవుతాయి. దీన్ని ఇంక్విజిటోరియల్ సిస్టమ్ అని అంటారు. అమెరికాలో డిస్ట్రిక్ట్ అటార్నీ వ్యవస్థ ఉంది. ఈ డిఏలను స్థానిక కౌంటీ ప్రజలే ఎన్నుకుంటారు. ఎన్నికైన అటార్నీలు పూర్తి జవాబుదారీతనంతో విధులు నిర్వర్తిస్తారు. వ్యక్తిగత వైరాలతో రాజకీయ నాయకుల ప్రభావం కింద పనిచేయరు. వారికి విచక్షణాధికారాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ప్లీ బార్గైనింగ్ పద్ధతిని ఎక్కువగా పాటిస్తారు. యూకేలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్, దాన్నే సిపిఎస్ అంటారు, ఆ పద్ధతి ఉంది యూకేలో. నిందితుడిపై సరైన సాక్ష్యం ఉన్న వెంటనే ప్రాసిక్యూషన్ మొదలు పెడతారు. ఈ సిపిఎస్ పూర్తిగా ప్రజాశ్రేయస్సు కోసమే పనిచేస్తుంది. ఇందులోనూ ప్రాసిక్యూటర్లు విధి నిర్వహణలో స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. జపాన్లో ప్రాసిక్యూటర్లకు చాలా ప్రాధాన్యం ఉంది. సిటిజన్స్ రివ్యూ ప్యానెల్ అనే వ్యవస్థ వీరి కార్యకలాపాలను నియంత్రిస్తుంది. భారతదేశంలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, జవాబుదారీతనంతో పనిచేసేటట్లు చూడాలి. మరి ఏదైనా వెంటనే శిక్షలు పడితేనే ఆ నేరాలకు సంబంధించినటువంటి లక్ష్యం నెరవేరుతుంది. కేసులను దర్యాప్తు చేసేవారు, శాంతి భద్రతలను పర్యవేక్షించేవారు విడివిడిగా ఉండాలని ప్రకాష్ సింగ్, మలిమత్ కమిటీలు సిఫార్సు చేశాయి. దీంతో పాటు ఆ కమిటీల ఇతర మేలిమి సూచనలు ఇంతవరకు పూర్తిగా అమలు కాలేదు. దాంతో పోలీసులు తమకు కావలసిన పోస్టింగుల కోసం నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. నేతల చలవతో పోస్టింగ్ తెచ్చుకున్న వాళ్ళు ఆ నాయకుల ప్రత్యర్థులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి 130వ రాజ్యాంగ సవరణతో పాటు పోలీసు వ్యవస్థకు స్వతంత్రత కల్పిస్తే రాజకీయ ప్రేరేపిత ప్రాసిక్యూషన్లు ఉండవు. రాజకీయ నాయకులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిపై నేర విచారణలకు ఎక్కువ సమయం కూడా పట్టదు. వెంటనే శిక్షలు పడతాయనే వాతావరణం కల్పిస్తే అవినీతి తగ్గుతుంది. అలాగే ఏళ్ల తరబడి వాయిదాల మీద పడి బతికేద్దామనే ఆలోచనను నేరగాళ్లు మానుకుంటారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించనున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం ఈ మేరకు తగిన సిఫార్సులు చేయాలని మనం అందరం ఆశిద్దాం అంటూ ఉన్నం మురళీధర్రావు, వీరు రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదిగా అందజేసిన ఈ అంశం 130వ రాజ్యాంగ సవరణతో నేర రాజకీయాల ప్రక్షాళన అనేటువంటి అంశం మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.